హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటికి వచ్చిన వనజకి 20 లక్షలు డబ్బు ఇచ్చి వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన చందు. ఆనందంలో సాగర్, నర్మదా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సాగర్ అయితే రేపు బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అని చెప్తూ ఉంటాడు వేదవతితో. అయినా ముందే ఇదంతా కూడా చూసుకోవాలి కదా నడిపడా, ఎందుకు ఇలా చేశావు, అసలు ఇంట్లో పరిస్థితులు బాగోలేదు కదా అని ధీరజ్, చందు ఇద్దరు కూడా అంటూ ఉంటారు. అప్పుడే ఇక సాగర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అలా ఆలోచిస్తూ ఉన్న సాగర్ని చూసి నర్మదకైతే అనుమానం అయితే మొదలవుతుంది. సాగర్ ఏంటి అలాగా మౌనంగా ఉన్నాడు, ఏం జరుగుంటుంది, ఆ 20 లక్షలు నిజంగానే బ్యాంకులోనే ఉన్నాయా అని అనుమానమైతే వస్తుంది నర్మదకి. అప్పుడే ఇక నర్మద అయితే గదిలోకి వెళ్ళిన తర్వాత అడుగుతూ ఉంటుంది సాగర్ని, నిజం చెప్పు సాగర్, అసలు ఆ డబ్బు ఏం చేశావో, ఆ 20 లక్షలు ఏం చేశావో నిజంగానే బ్యాంకులో ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా చందు అయితే అటువైపుగా వెళ్తూ ఇక వాళ్ళిద్దరు మాటలు అయితే వింటూ ఉంటాడు. చందు ఇక వాళ్ళిద్దరు మాటలు వింటూ ఇదేంటి నడిపోడు, డబ్బుల గురించి నర్మద నిలదీస్తూ ఉంటే బ్యాంకులో ఉన్నాయి లేందే అని నిజం చెప్పడేంటి అని అనుకుంటూ ఉంటాడు. చందు అయితే అప్పుడే ఇక నర్మద బ్యాంకులోనే ఉన్నాయా చెప్పు సాగర్ అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు సాగర్ అయితే బ్యాంకులోనే ఉన్నాయి నర్మదా, రేపు తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు. ఇక అలా అన్న తర్వాత ఇంతలో ఇంకా చందు అయితే వీడెందుకు తడబడుతున్నాడు, నేను ఇందాక లెక్కలు చూస్తే దాంట్లో 5 లక్షలు తక్కువగా వచ్చాయి, ఆ లెక్కలు కూడా రాసింది సాగరే, ఆ విషయం అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇంతలో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు. 20 లక్షలు ఏమైనాయి అంటే బ్యాంకులోనే ఉన్నాయని తడబడుతూ సమాధానం చెప్తున్నాడు. మరి ఈ 5 లక్షలు 20 లక్షలు ఏం చేశాడు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక నర్మద అయితే నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావని నాకు అర్థమైంది, నా మీద ఒట్టేసి నిజం చెప్పు, ఆ డబ్బు ఏమైంది, ఏం చేశావో, నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని ఇక సాగర్ అయితే నన్ను క్షమించు నర్మదా, నీ దగ్గర ఒక నిజాన్ని దాచిపెట్టాను అని అంటూ ఉంటాడు సాగరు. ఇక నిజం ఏంటంటే నేను ఉద్యోగం పరీక్ష రాసి పాస్ అయ్యి తెప్పించుకోలేదు, నాకు జాబు అలా రాలేదు, లంచం ఇస్తే వచ్చింది. మీ నాన్నగారు ఒక ఏజెంట్కి నా చేత 25 లక్షలు లంచం ఇప్పించి నాకు జాబ్ ఇప్పించారు అని నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి నర్మద, చందు షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక నర్మద అయితే నీకు అసలు బుద్ధుందా ఏంటి, లంచం ఇచ్చి జాబ్ తెచ్చుకున్నావా, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ ఉంటే సారీ నర్మదా, ఉద్యోగం రావాలని ఎంతో ప్రయత్నించాను, ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలని, నా వల్ల కాలేదు, అందుకని ఇలా లంచం ఇవ్వక తప్పలేదు, 25 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది నర్మద. ఆ 20 లక్షలు వనజ గారు ఇచ్చారు కదా, ఆ 20 లక్షలు మిల్లులో 5 లక్షలు మొత్తం 25 లక్షలు తీసుకున్నాను అని అనగానే ఒక్కసారి నర్మద కుప్ప కూలిపోతుంది. ఇక నర్మద అయితే కుప్ప కూలిపోయి తప్పు చేశావు సాగర్, నువ్వు చెయ్యరాని తప్పు చేశావు అని అంటూ ఉంటుంది నర్మద. అసలే మావయ్య గారు అమూల్య విషయంలో ఎంతో బాధపడుతున్నారు, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అస్సలు కూడా తట్టుకోలేరు. మొన్నే హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాపాయ స్థితి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. మావయ్యకి ఏమవుతుందా అని అత్తయ్య ఎంత బాధపడుతుందో నువ్వు కూడా చూసావు, కానీ పరిస్థితుల్లో నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు కూడా ఊహించలేదు, ఎందుకు చేసావు ఇదంతా అని అడుగుతూ నర్మద అయితే ఏడుస్తూ ఉంటుంది. నర్మద అది కాదు నర్మద అని అనగానే నువ్వు రేపటి నుంచి జాబుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు జాబుకి వెళ్ళొద్దు, మిల్లు పనే చూసుకో, మావయ్య గారికి నిజం చెప్పేసాయి, ఏదైతే అదే అవుతుంది అని అంటూ ఉంటే నేను మా నాన్నకి నిజం చెప్పలేను అని అంటూ ఉంటాడు సాగర్. నువ్వు నిజం చెప్తావా, నేనే మావయ్య గారికి నిజం చెప్పేమంటావా, నిజం చెప్తే ఇప్పుడుతో ఇవాళతో పోతుంది, తర్వాత మనం మోసం చేసిన వాళ్ళలాగా కనిపించము, ఇదే నిజాన్ని దాచిపెడితే ఇప్పుడు ఆ వనజ డబ్బులు అడిగితే మావయ్య గారు మోసం చేసినట్టు ఉంటుంది అని అంటూ ఉంటుంది.
నర్మద అయితే రేపు నువ్వు మావయ్య గారికి నిజం చెప్పి తీరాలి, అంతే, చెప్పకపోతే నా మీద ఒట్టే అని అంటూ ఇక నర్మద అనేసరికి అప్పుడే ఇక సాగర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక బయటికి వచ్చి నిలబడతాడు సాగర్ అయితే. నాన్న ముందు రేపు నిజం నేను ఎలా చెప్పను, నాన్నకి నిజం చెప్తాను, ఆ తర్వాత నా ప్రాణం ఉండదు. నాన్నకి నిజం చెప్పాక నాన్న ముఖాన్ని నేను చూడలేను, మోసం చేసిన వాళ్ళలాగా నాన్న దృష్టిలో నేను బ్రతకలేను, నేను ఆత్మహత్య చేసుకుంటాను అని సాగర్ అయితే అంటూ ఉంటాడు. బయటికి వచ్చి ఆ మాట విని ఒక్కసారి చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. నడిపోడు అన్నంత పని చేస్తాడు వీడు, అన్నంత పని చేసి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు, ఏం చెయ్యాలి, ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కాలి అని ఆలోచిస్తూ ఉంటాడు చందు అయితే. తర్వాత ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే ఇక అప్పుడే ఇక రామరాజు అయితే రే నడుపడా నడుపడా అని అంటూ పిలుస్తాడు. అప్పుడే ఇక సాగర్ అయితే బయటికి వస్తాడు. నర్మద ఇక అందరూ కూడా వస్తారు. ఏ సాగర్ మరిది గారు బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేశారా అని అడుగుతూ ఉంటుంది. వల్లి అయితే మీ ముఖం చూస్తుంటే డబ్బులు తీసుకురాలన్నట్టే ఉంది అని వల్లి చెప్తూ ఉంటే అప్పుడే ఇక నర్మద వల్లి వైపు కోపంగా చూస్తుంది. దాంతో ఇక వల్లి అయితే వెనక్కి వెళ్ళిపోతుంది ఏమీ మాట్లాడకుండా. ఇక సాగర్ మౌనంగా ఉండడం చూసిన రామరాజు అడుగుతూ ఉంటాడు, రే ఏం మాట్లాడవేంట్రా, నువ్వు బ్యాంకుకు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చావా లేదా అని అంటూ ఉంటాడు రామరాజు. ఈలోపు వనజ అయితే వచ్చేస్తుంది. ఇక వనజ రావడంతో అదిగో ఆ వనజ వచ్చింది, డబ్బులు తీసుకురా వెళ్ళి అని అంటూ ఉంటాడు. అమ్మ నర్మద, వీడేంటమ్మా ఇలా ఉన్నాడు, వీడు బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చాడా లేదా అని నర్మదని అడుగుతూ ఉంటే అది మావయ్య గారు అసలు ఏం జరిగిందంటే అని నిజాన్ని ఇక నర్మదే చెప్పబోతూ ఉండగా అప్పుడే ఏంటి నర్మద అలాగా మౌనంగా ఉండి తడబడుతున్నావేంటి, వాడు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చాడని ధైర్యంగా చెప్పకుండా అని అంటూ ఉంటాడు చందు. ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే. ఇక షాక్ అయిపోతూ ఇదేంటి బావ వచ్చి అలా మాట్లాడుతున్నాడు, వీళ్ళేమో ఆ డబ్బులు ఏదో వాడేసుకున్నట్టున్నారు, బావ వచ్చేమో ఇలా మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటూ ఉంటుంది వల్లి. ఏంటే అమ్మడు, మీ ఆయన ఏంటో అలా మాట్లాడుతున్నాడు, వీళ్ళిద్దరూ ఏమో ఆ డబ్బులు కొట్టేసినట్టు మౌనంగా ఉన్నారు, నర్మద ఏదో చెప్తూ ఉంటే మీ ఆయన చెప్పకుండా ఆపేసాడేంటే అని అంటూ ఉంటుంది భాగ్యం. అదే కదా నాకు తెలియంది అని అంటూ ఉంటుంది వల్లి అయితే. నాన్న వీడు నడిపోడు ఎప్పుడో తీసుకొచ్చేసాడు నాన్న, కానీ వీడు బయట పెట్టడం లేదంతే, ఇదిగో నాన్న డబ్బులు అని అంటూ 20 లక్షల డబ్బు అయితే రామరాజు చేతిలో పెడతాడు. అది చూసి సాగర్ నర్మద ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రే బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చానని పెద్దోడి చేతికి ఆ డబ్బులు ఇచ్చానని చెప్పొచ్చు కదరా, ఎందుకు ఏదో ఆ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళగా అలాగ మౌనంగా ఉన్నావు, ఆ డబ్బుల విషయంలో నువ్వేం చేసావని ఎంత భయపడ్డానో తెలుసా, రే ఆ 20 లక్షలు ఆ వనిజ చేతికి ఇచ్చేయండి అని అంటూ ఉంటే 20 లక్షలు తీసుకువెళ్ళి సాగర్ ధీరజ్ అలాగే చందు ముగ్గురు కూడా మీకు మాకు ఎటువంటి సంబంధం లేదో, మీ డబ్బులు మీ చేతిలో పెట్టేశామంటూ వనజ చేతికైతే ఇచ్చేస్తారు. అప్పుడే ఇక నర్మద అయితే ఇదేంటి చందు బావగారు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అనుకుంటూ ఉంటుంది నర్మద. అప్పుడే ఇక అందరూ లోపలికి వెళ్ళిపోయాక నర్మద అయితే మాట్లాడుతూ ఉంటుంది చందుతో, ఏంటి బావగారు ఇదంతా, ఇంత డబ్బు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అంటూ ఉంటే సాగరు ఆ డబ్బు ఏం చేశాడో నేను తెలుసుకున్నాను, ఆ డబ్బులు ఏమైపోయాయో కూడా తెలుసుకున్నాను, కానీ నాన్నకి నిజం చెప్పి వాడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు నర్మద, అందుకని మిల్లు డబ్బులు తీసుకువచ్చి నేను కట్టాను అని చెప్తూ ఉంటాడు చందు అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఇలాగే జరగబోతుంది. మరి వల్లి ఈ విషయాన్ని కనిపెడుతుందా, రామరాజుకి చెప్పబోతుందా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.